వేస్తుండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, ఓం ఏకదంతా నమః గుల్ఫౌ పూజయామి. ఇగో అయ్యా, ఇగో చెప్పేదినండి, ఇట్లా ఈ ఎడమ చేతులు వేసుకొని రెండేసి గింజలు వేస్తుండండి, నేను నామని చెప్తుంటా. ఓం ఏకదంతా నమః గుల్ఫౌ పూజయామి, శూర్పకర్ణా నమః జాన్ని పూజయామి, విఘ్నరాజా నమః జంగే పూజయామి, అక్కువాయ నమః ఉరుం పూజయామి, हेरंबा नमः कटिं पूजयामि, लंबोदराय नमः उदरं पूजयामि, श्रीगणनाथाय नमः नाभिं पूजयामि, गणेशाय नमः हृदयं पूजयामि, स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि, स्कंदग्रजाय नमः स्कंदो पूजयामि, पाशास्ताय नमः हस्तो पूजयामि, गजवक्त्राय नमः वक्त्रं पूजयामि, विघ्नहन्त्रे नमः नेत्रं पूजयामि, शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि, पालचंद्राय नमः ललाटं पूजयामि, सर्वेश्वराय नमः शिरः पूजयामि, सर्वाण्यांगाय नमः विघ्नराजाय नमः सर्वाण्यांगान् पूजयामि. अय्या चेप्पंడి. आदित्याय सोमाय अम्म मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः. దండం పెట్టుండి సూర్యునికి. చెప్పండి. సూర్య అరిశ్చేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే. సూర్యుడు ఏం చేస్తాడంటే ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఆ స్వామి ముంగట అన్ని నవగ్రహాలు పెట్టాము, ఒక పండు మీద వేసేయండి సూర్యుని దండం పెట్టుకొని. నేను మళ్ళా చంద్రుని చెప్తా. చెప్పండి. చంద్ర అరిశ్చేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతే. చంద్రుడు ఏం చేస్తాడంటే మనశ్శాంతి ఇస్తాడు. కాబట్టి మనకు చల్లదనం ఇస్తాడు, మన జీవితానికి సంతోషాలు సుఖాలు. మంచి దండం పెట్టుకొని ఆయన మంత్రం చెప్తా. ఓం ఆప్యాయ సమేతుతే విశ్వత సోమ వృష్టియం బాబా భాసంగ చంద్రగ్రహం ఆవయం స్థాప. కుజునికి దండం పెట్టండి. జబ్బులేం రావద్దు, మన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పండి. కుజ అరిశ్చేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతి. జబ్బులు ఎటువంటి గీయకయ్యా. మా పిల్లలు ఎవరైనా పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉంటే పెళ్లిళ్ళు కావాలి, వాళ్ళకి సంతానం కావాలి, సంతాలు కావాలి, దండం పెట్టుకోండి. మా ఆరోగ్యాలు బాగుంచమని దండం పెట్టుకోండి. బుధునికి దండం పెట్టండి. చెప్పండి. బుధ అరిశ్చేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప శాంతి. బుద్ధునికి దండం పెట్టుకోండి. మీ ఉద్యోగాలలో ప్రమోషన్ రావాలి, మీ వ్యాపారాలలో మంచిగా ధనలక్ష్మి ఇక్కడ బుద్ధునికి దండం. మా పిల్లలకు కూడా మంచి విద్యా బుద్ధులు రావాలని ఏ దండం పెట్టుకోండి. ఓం బుద్ధ్య సాగ్నే ప్రజా గుహ్యేనమిష్టా పూర్తే సగుం సృజేదామయం చ పునః కున్వగుం స్థాపితరం యువ తామందు సీత్వై తందు బుధగ్రహం ఆవయ స్థాపై. గురువుకి దండం పెట్టండి. చెప్పండి. గురువా అరిశ్చేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం
ప్రవక్ష్యామి పుత్ర పీడోప శాంతయే. మీరు మీ తల్లిదండ్రికి విలువియాలి, మీ పిల్లలు మీకు విలువియాలి, మీకు ప్లాట్లు ఆస్తులు రావాలని దండం పెట్టుకోండి గురుబలంతో. ఆయన మంత్రం చెప్తా. ఓం బృహస్పతి దర్యోరత్ కతుమజ్జనేషు యద్దీదే చత బృహస్పతి గ్రామవయం స్థాపయం. వేసేయండి, గురువుకు దండం పెట్టుకుని వేసేయండి, శుక్రునికి దండం పెట్టండి. మీ దాంపత్యాలు బాగుండాలి, మీ భార్యలు మీరు సంతోషంగా అన్యోన్యంగా ఉండాలని దండం పెట్టుకోండి. చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్ శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోప శాంతయే. మీ భార్య నవ్వుకుంటుంటే, మీ భార్య సంతోషంగా ఉంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది. కాబట్టి మీ భార్యలను మీరు మంచిగా చూసుకోండి, వాళ్ళు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకొని లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి, మా దాంపత్యం మంచిగా ఉండాలని అక్కడ వేసేయండి. ఆయన మంత్రం చెప్తా. శుక్రుంది. ఓం శుక్రందే అన్యదందే అన్యద్విశ్రోపే అని దూర్వాస్ విశ్రామ సదా ఓ బద్ధాతేపు శుక్రగ్రామవయం స్థాపయం పూజం. శనికి దండం పెట్టుకోండి, అయ్యా ఎటువంటి కష్టాలు ఇవ్వద్దని. ఓం శమగ్నిర చెప్పండి. శన్యా అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే. ప్రాణ పీడోప శాంతయే అంటే మన ప్రాణం మంచిగా ఉంచాలి, మాకు ఎటువంటి కష్టాలు ఏకయ్యా అని దండం పెట్టుకోండి. నేను ఆయన మంత్రం చెప్తా. ఓం శమగ్నిరగ్ని బిస్కర చన్నస్తప సూర్య శంవాతో వాత్వర పాప శనిగ్రామవయం స్థాపయం పూజామి. తర్వాత రాహుకు దండం పెట్టుకోండి. చెప్పండి. రాహువా అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షు. చక్షు అంటే కళ్ళు, కళ్ళ నుండి ప్రారంభించి పాదాల దాకా మన శరీరంలోని భాగాలన్నీ బాగుండాలి. చెప్పండి. చక్షు పీడోప శాంతి. దండం పెట్టుకొని మా ఆరోగ్యం బాగుంచయ్యా, పాదాల నుండి ప్రారంభిస్తే కళ్ళ దాకా. నేను ఆయన మంత్రం చెప్తా. ఓం కయా నక్షత్ర బదూతి సదా ఉద సకా కయసరావు గ్రామవయం స్థాపయం పూజ. కేతువు దండం పెట్టండి. చెప్పండి. కేత్వా అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోప శాంతయే. జ్ఞానం మంచిగా రావాలి, మాకు జ్ఞానం మంచిగా ఉండాలి. ఆడపిల్లలకి ఏమన్నా నెలలు వెనక ముందు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా లేడీస్ ప్రాబ్లం ఉంటే అవన్నీ ఏమి ఉండొద్దని దండం పెట్టుకోండి. మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి జ్ఞానం ఏమని దండం పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి అక్షింతలు పట్టుకోండి. ఓం కేతుం గుణమన్న కేతవే పేషో మరియా కేతు గ్రామవయ స్థాపయం పూజ. చెప్పండి. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాలను తెలుసుకొని మీ వ్యాపారాలు ఉద్యోగాలు మంచిగా ఉండాలని అక్కడ ఏది దండం పెట్టుకోండి. ఒక 2 పండ్లు అక్కడ పెట్టండి ఆయనకు. ఏదో 4, 4, 2, 6, 9 అందరు కలిసి 9 పండ్లు పెట్టండి. అక్కడ గంటలు ఉన్నాయి కదా, 9 గ్రహాలకు 9 పండ్లు అనేట్టు అవుతుంది. స్వామిని మంచిగా 3 సార్లు నీళ్ళు వెళ్ళండి. ఆయన మీద ఆ కలశం మీద హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం మొక్కేయాచం పసిపేయండి గంధద్వారా అందుర. అట్లనే తర్వాత అయ్యా పంచామృతం కూడా వెళ్ళండి ఆయన మీద. పంచామృతం తల్లి మళ్ళీ నీళ్ళు వెళ్ళండి. హరి ఓం సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రాజ్ స్వభూమిం విశ్వతో వృత్వాత్యధిష్ట దశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ముతామృతత్వ శేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాదోధ్యాయ గుచ్చ పురుష పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదం. ఏసిరా పాలు పెరుగు నీళ్ళు చల్లేసిరా. తర్వాత పూలు తీసుకోండి. పూలు తీసుకొని అక్కడ పెట్టండి. ఆ చుట్టూ కలశం చుట్టూ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః వృషికేశాయ నమః
పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షాయ నమ ప్రద్యుమ్నాయ నమ నిరుద్ధాయ నమ పురుషోత్తమ దోక్షాయ నమ నారసింహ నమ అచ్యుతాయ నమ జనార్దన ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమ. సరిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఆ కలశం ముంగట గౌరమ్మని పెట్టినాం. మీ ఆడపిల్లలు మంచి దండం పెట్టుకోండి. నీళ్ళు చల్లండి అక్కడ 3 సార్లు. హస్తయోవర్గం అక్కడ గౌరమ్మని పెట్టినాం 3 సార్లు. హస్తయోవర్గం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి. ముఖ్య పసుపేయండి. గంధద్వారాంధురాదర్శా నిత్య పుష్టాంకరీషిణి ఈశ్వరీ గుంస కుంకుమేయండి. ఆయనేతే పరాయణేతే దుర్వారోహంతు పుష్పిణి ఆద్రాశ పుండరీకాంశ కుంకుమ విల అక్షింతలు పట్టుకోండి. అభివస్త్ర సువసన పూజమానాచందా భర్తవేణో హిరణ్యభ్యశ్వాంసి మహాగౌరి అక్షతం సమరేషండి. మళ్ళీ అక్షింతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే పురస్తాత ఐష్యమగ్రియం వ్రతముంచ శుభ్రమేఘ్నం మహాగౌరి అక్షతం సమర్పయామి. పూలు తీసుకోండి. అమ్మలు భార్యలు మీరు ఒక్కొక్క పువ్వు కల్పించేయండి. మీది ఒక పువ్వు ఆయన ఒక పువ్వు అట్లా 2 పూలు ఇచ్చేయండి. పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగుం హరి విశ్వమే వేదం పురుషమది పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం స్వమచి. దండం పెట్టుకొని రాండి. వచ్చి కూర్చోండి మీ భార్య పక్కకు. అష్టోత్తరం చెప్తా, 108 నామాలు చెప్తా. మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు ఏముంటే అవి వేయండి. విదయ నమావం సురాధ్యక్ష నమావం మహావీర నమావం మంత్రి నమ మంగళేశ్వర నమ ప్రమదాయ నమ ప్రథమాయ నమ ప్రజ్ఞా నమ విఘ్నగద్య నమ బలాత్మయ నమ పురాణ పురుష నమ పూషే నమ పుష్కలోద్ధారిణి అగ్రగణ్య నమ అగ్రగామిని నమ మంత్రగుతే నమ సురారిజ్ఞ నమ మహాగణపతే నమ మాన్యా నమ మహాకాల నమ మహాబల నమ హే రంభ నమ లంబ జట్ర నమ హయగ్రీవాయ నమ మహోదరాయ నమ మదోత్కటాయ నమ కుమార గురువే నమ క్షోభ్య నమ శ్రీపదే నమ వాక్పదే నమ శృంగారిణి నమ ఆశ్రిత వత్సలాయ నమ శీఘ్రకారిణి నమ శాశ్వతాయ నమ బ్రహ్మచారిణి నమ బ్రహ్మరూపిణి నమ బ్రహ్మ విద్యా విధానముజే విష్ణవే నమ విష్ణుప్రియాయ నమ భక్త జీవితాయ నమ జితమన్మదాయ నమ ఓం విశ్వనేత్రే నమ విఘ్నహంత్రే నమ విరాట్పదే నమ ద్విముఖాయ నమ ప్రముఖాయ నమ సముఖాయ నమ కృత్య నమ సుప్రదీపాయ నమ బలాయ నమ బలోత్తాయ నమ ఓం గణాధీశాయ నమ గంభీర నినయ నమ వనవే నమ బిష్టవర్ధ నమ జ్యోత్స్య నమ భక్త నిధే నమ భావగమ్య నమ మంగళప్రదాయ నమ వ్యక్త నమ కుంజరాసున భంజన నమ ప్రమోదాయ నమ మోదక ప్రియా నమ కాంతిమతే ధృతిమతే కామినే నమ చామీకట ప్రభాయ నమ సర్వయంత్రే నమ సర్వోపన్యాస నమ సర్వకర్త్రే నమ సర్వనేత్రే నమ సర్వసిద్ధి ప్రదాయ నమ సర్వసిద్ధే నమ పంచాస్తాయ నమ పార్వతీ నందనాయ నమ ప్రాభవే నమ సతే నమ మహేశాయ నమ మణికింకిణి మేకలాయ నమ దేశాంగాయ నమ సమస్తదేవమూర్తే నమ సైష్ణవే నమ సత్తోతే నమ ఓం విదూతకారిణ నమ విశ్వగృషే నమ కళ్యాణ గురువే నమ ఉన్మత్త వేషాయ నమ వరజితే నమ సమస్త జగదాధార నమ సర్వేశ్వర ప్రదాయ నమ తాంత్రి చిత్రభవే నమ ఐశ్వర్య కారణాయ నమ గంగా ఓం జ్ఞాన్యే నమ యక్షకిన్నర సేవిత నమ గంగా సుత నమ కపిత్త ఫల ప్రియాయ నమ అపాకృత పరాక్రమాయ నమ సత్యధర్మనే నమ సంసారాంబుదే నమ విఘ్నేశ్వరాయ నమ భక్త పారిజాత నమ ఓం భక్త పారిజాత నమ విఘ్నేశ్వర భక్త పారితమే విఘ్నేశాయ నమ సిద్ధి వినాయక నమ వినాయక అష్టోత్తరం పూజాం సమర్పయామి. దండం పెట్టుకోండి. అగరబత్తులు ముట్టండి. అగరబత్తులు ఇగో అట్లా ఇచ్చేయండి. లేకపోతే అగో అటు ఇచ్చే ముట్టించిస్తారు. లేకపోతే మ్యాచెస్ ఉంటే దగ్గర ముట్టించుకోండి. ఆ మంగళారతులు ముట్టించేయండి. మీ దగ్గర ఉన్న మంగళారతులు కూడా ముట్టించుకోండి అమ్మా. చూపెట్టండి స్వామికి.
వనస్పద్దైనానాగంధేయాగ్రేయం సరధూపానాం ధూపమాగ్రాపయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. అగరబత్తులు ఇచ్చేయండి, అటే పెట్టేస్తారు, అక్కడ పెట్టేసేయండి. రెడ్డి గారు మీకు ఇస్తారు, మీకు అక్కడ ఒక అడ్డిబండుకు చెక్కేసేయండి. చూపెట్టండి అమ్మాయి, వనస్పతి అడుగులు చూపెట్టి వనస్పద్దైనానాగంధేయాగ్రేయం సరధూపానం ధూపమాగ్రాపయామి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దీపాల చుట్టూ నీళ్ళు దింపి దీపాలు చూపెట్టండి దీపాలు కూడా. సాధ్యం దివన మంగళ దీపం. తిరుపతి గారు అయ్యా ఆ దీపం చుట్టూ కూడా దింపమనండి నీళ్లు, అట్లా చూపెట్టండి. ఇక ఆ పెద్ద దీపం చుట్టూ కూడా పెద్ద చూపెట్టండి. సాధ్యం దివన మంగళ దీపం దయలోక తిమ్రాపహం భక్తియా దీపం ప్రయచ్చాం దేవాయ పరమాత్మని త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్యతు నమస్తే దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. రెండు ఆకులు 2 పండ్లు తాంబూలం పెట్టండి స్వామికి. మీ మనసులున్న కోరిక చెప్పుకొని స్వామి మళ్ళా సంవత్సరం వరకు జీర్తయ్య ఇగో తాంబూలం పెడుతున్నాను దండం పెట్టుకొని అక్కడ పెట్టేసేయండి. మెల్ల ఆ స్వామి దగ్గర పెట్టేయండి. ఉండండి, పట్టుకోండి రెడ్డి గారు, 1 నిమిషం మంత్రం చెప్తా. చెప్పండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహీయతాం శ్రీ మహాగణాధిపతే నమః తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఇప్పుడు తాంబూలం పెట్టేసి మళ్ళీ అక్షింతలు పట్టుకోండి. చెప్పండి. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ శ్రీ కురుష్వ వినాయక శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. బంగారు పుష్పం పెట్టినట్టు మంత్రం ఇది. చెప్పండి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తదా మూషిక వాహనం కుమార గురువే తుభ్యం సమర్పయామి సుమాంజలిం శ్రీ మహాగణాధిపతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇగో అయ్యా మీ ఉన్న కొన్ని అక్షతలు వేసుకొని అక్కడ గరగ పెట్టడం చూసిరా, నేను ఆ గరగ మీద వేస్తుండండి. నేను మంత్రం చెప్పినంతసేపు ఇగో ఇట్లా తీసుకొని 2 అక్షింతలు వేస్తుండండి. వేస్తుండండి. ఓం గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. అకువాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. ఇవవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. మూషికవా నమః దుర్వాయుగ్మం పూజయామి. కుమార గురువే నమః దుర్వాయుగ్మం పూజయామి. రైట్, దండం పెట్టుకోండి. మళ్ళీ అక్షరాలు పట్టుకోండి. చెప్పండి. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం వినాయక
నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. దండం పెట్టుకొని వేసేయండి, వేసి కొబ్బరికాయ కొట్టండి. సరిపోయిందా లేవన్నా? అమ్మనే కాలు అయ్యా అయ్యా చేతిలో పట్టుకొని కొట్టు. ప్రయక్ష అమ్మ ప్రసాదాలు ఇస్తే ముంగడ పెట్టేయండి. పెట్టండి, అక్కడే పెట్టండి, కొబ్బరికాయలు అన్నీ అక్కడ పెట్టండి. ఓకేనా? అయినా కొబ్బరికాయలు కొట్టుడు అంతా అయిందా? కొట్టండి. ఇగో ఈ ప్రసంగం టైంకి వచ్చింది, పెట్టండి. అట్నే ఓపెన్ చేసి పెట్టేసి అయినా అందరు అయిపోయినట్టునా? నీళ్ళు చల్లండి, ఆ కొబ్బరికాయల మీద, పండ్ల మీద, ప్రసాదం మీద చల్లండి. అపవిత్ర పవిత్ర చల్లండి. అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో పివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. అక్కడక్కడ ప్రసాదం మీద చల్లండి. చల్లేసిరా చూపెట్టిండ్లా. ఓం నమో ప్రాణాయ స్వాహానాయ శుభానాయ స్వ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాపూ దక్షిణాపూర్వం. ఓం 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 మహాప్రసాదం సమర్పయామి. లేవండి, ఆర్తిలు పట్టుకోండి. దాంట్లోనే కర్పూరమేండి. అమ్మ 2-3 వేయండి. తర్వాత ఇగో కిందికి ఇచ్చినప్పుడు ఎక్కువ వేసుకొని పెట్టుకోండి, కాలుతుంది లేకపోతే. పట్టుకోండి. ముట్టేయండి. 1 గంట వేయండి, లేకపోతే మీరే ఊపండి. పట్టుకోండి. శ్రీయకాంత గల్లి పట్టుకోండి. మెల్లగా 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 1 నిమిషం పట్టుకోండి. శ్రీయకాంత కళ్యాణ నిదయే నిద ఏడ్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. లక్ష్మీం క్షీర సముద్రతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తజనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజేకం లక్ష్మీ ప్రసీద నమతాం శరణ్యే. దండం పెట్టుకోండి. ఆర్తికి చుట్టూ నీళ్ళు దింపేసండి, ఇచ్చేయండి. మళ్ళీ మీరు ఒకసారి
తర్వాత మీరు ఆర్తులు తీసుకున్నాక అక్షింతలు పట్టుకోండి, మంత్రపుష్పం చెప్తా, చెప్పినాక మనమైన స్వామిని కదిలిద్దాం. మెల్ల మెల్ల తొందర పడకండి. మీరు ఆర్తి భర్త తీసుకొని తల్లి, భార్యాభర్తలు తీసుకోండి ముందు. చలో ఇటు ఇచ్చేయండి, మీ పిల్లలకు కూడా ఇచ్చేసి ఇటు ఇచ్చేయి. దాంట్లో 2-3 కర్పూరం బిళ్ళలు వేసేయి, 2-3 కర్పూరం బిళ్ళలు వేయి. ఇంట్లో లేవా? ఇంకెవరందరూ ఉన్నో లేరా? ఇంకోటి దీంట్లో తీసుకొని వెనకకి ఇచ్చేయండి, ఇచ్చేయండి అందరు. అక్షింతలు పట్టుకోండి, అందరు అక్షింతలు పట్టుకోండి, దండం పెట్టుకోండి. స్వామి మేము అనుకున్న పనులు జరగనయ్యా అన్నట్టు దండం పెట్టుకోండి. హరి ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణ గుంహరిం విశ్వమేవేదం పురుష సుమదీపతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః యచ్చ కించి జగత్ సర్వం దృశ్యతే సూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగుం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీగాశుధం చాప్యదోముఖం అదో నిష్ఠావిత శాంతి నాభ్యాముపతిష్టది జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతతగుం శిలాభిస్తులం భత్యా కోశ సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వహినిశిఖా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్యతనోపమ తస్యాసికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివసేంద్ర సోక్షర పరమస్వరాట్ ఓం రాజాదిరాజాయ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం విష్ణుత్వం రుద్రత్వం బ్రహ్మపూర్వస్వరం. అయ్యా దండం పెట్టుకోండి, మీ మనసుల కోరికలు తీసుకోమని ఆ స్వామి చెప్పి దండం పెట్టుకొని అక్కడనే మరి ప్రయక్షాలు చేయండి, తిరగండి. యాని కాంజ పాపాని జన్మాంతరకృతాని తాని ప్రదక్షించి పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక. చెప్పండి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోపచార పూజాయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ వినాయక కటాక్ష ప్రాప్తి అర్థేన ధనలక్ష్మి కటాక్ష ప్రాప్తి అర్థేన గోత్రం గోత్రాభి వంశాభి వృద్ధి అర్థేన మనోవాంఛ ఫల సిద్ధి అర్థ. దండం పెట్టుకోండి. మనోవాంఛ అంటే మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎవరికి చెప్పలేము, దేవునికి చెప్పవచ్చు కాబట్టి చెప్పుకోండి. ఉండండి ఉండండి ఉండండి, ఇప్పుడే ఎక్కండి. చెప్పండి, మనోవాంఛ ఫల సిద్ధి అర్థేన ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధి అర్థేన సి యస్య స్మృత్యా చ
नमोक्त्य तपः पूजा क्रियादिषु न्यूनं संपूर्णतां याति सद्यो वंदे तमच्युतं श्री विनायक पूजा विधानं समाप्तः దండం పెట్టుకొని అట్లనే పోయి ఆ స్వామి మీద జండలేసి కొంచెం కదిలియండి స్వామిని. నేను మంత్రం చెప్తాను పోనీ ఎట్లని జండలే వెళ్ళాలి పోండి వెళ్ళండి అక్షింతలు వేసి కదిలియండి. అందుకే మీ చేతులు ఉన్నాయి. యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్య సన్నుతేహ నాకం మహిమానస్తంతి యత్ర పూర్వే సాధ్య సంతి దేవా. వెళ్ళండి వెళ్ళండి. యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని కొంచెం కదిలియండి సరిపోతుంది. యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్య సన్నుతేహ నాకం महिमानसेन्द्र पूर्वे साध्या संधि शुभेन पुनरागमनाय च मल्ल संवत्सरम बोलो गणेश भगवान की एक बार बोलो गणेश भगवान की एक बार बोलो गणेश भगवान की. రైట్ రైట్ చాలు. ఇగో కలశం 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 కూడా కదిలేండి మళ్ళీ అక్షింతలేయండి. యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్య సన్నుతేహ నాకం మహిమాయత్ర పూర్వే శుభైన పునరా గమనాయ చ 3 సార్లు లేపి పెట్టండి కలశం. అందరు పట్టుకోండి. చీరలు చీరలు జాగ్రత్త. దీపాలు ఉన్నాయి అక్కడ. యజ్ఞేన యజ్ఞమేన దేవాస్తాని ధర్మాణి ప్రసమాన్య సన్నుతేహ నాకం మహిమాయత్ర పుష్పేన పునరా మల సమస్తం పిలుచుకుంటామని దండం పెట్టుకోండి. అక్కడ ఉన్నాయని కొంచెం కొంచెం గల్లిచ్చేయండి. అన్ని పండ్లు ఆకులు అని గల్లిచ్చేయండి. చాలు రండి రండి. పంచామృతం ఇవ్వండి బిడ్డ. పంచామృతం కొంచెం ఇది ఉందిగా. ఇగో ఇది కలిపిన ఇలా కలిపినారా. ఇగో మీది కూడా కొంచెం వేయండి. ఇలా కొంచెం వేయండి చాలు రైట్. ఇగో మీది కూడా కొంచెం వేయండి చాలు రైట్. ఇగో అయ్యా శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షా గుణానుభవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం. ఇగో అమ్మా రెడీగా రండి. శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షా గుణ యతీంద్ర ప్రవణం శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షా గుణానుభవం శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షా గుణ యతీంద్ర శ్రీశైలేశ దయాపాత్రం దీపక్షా గుణానుభవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభం. అందరికి వచ్చినట్టే కదా. మీ కొబ్బరికాయలు ఇరా తల్లి. తోకదున్నది అలా తీసేయండి. కళ్ళు ఉంటాయి కదమ్మా. ఇది కరెక్ట్ అన్న. పువ్వు రెండు పూలు నీ చేతులు. అమ్మ పడేలమ్మ నువ్వు కూడా తీసుకోరండి పట్టండి. అయ్యో పండ్లు ఏమున్నాయా. ఒక పండు అన్నది అక్కడిది ఇక్కడ వద్దిగా. పట్టండి ఆమె ఊళ్ళో పెట్టండి. యో వైతాం బ్రహ్మణద పుత్ర పౌత్ర ధనం ధాన్యం చంద్రాభం ధనం అగ్ని ధనం వాటిని కటాక్షంతో మీ యొక్క వ్యాపారం మంచుకోండి. మీరు అనుకో అమ్మా తెస్తా మీరు మీ కుటుంబం మీకు అక్షింతలు ఎక్కడ ఇప్పుడు కొన్ని అయిపోయినా ఓకే. మనం గిరి అక్షింతలు పుత్ర పౌత్ర ధనం ధాన్యం చంద్రాభం ధనం అగ్ని ధనం కటాక్షంతో మీ వ్యాపారం మంచిగా విరాని పిల్లలు. విద్యా సరస్వతి ప్రాప్తస్తు విద్యా సరస్వతి ప్రాప్తస్తు. మీ కొబ్బరికాయ మనం పట్టండి. పూలు అమ్మ 2 పూలు పట్టు అమ్మ ఒళ్ళో పెట్టు. యో వైతాం బ్రహ్మణ పుత్ర పౌత్ర ధనం ధాన్యం చంద్రాభం ధనం అగ్ని ధనం వాడి కటాక్షంతో
మీ యొక్క వ్యాపారం మంచిగా, మీ దాంపత్యం మంచుకొని, మీ కుటుంబము పిల్లలు మీరు సంతోషంగా అంటిందా అంటిందా మనోవాంఛ విద్యా సరస్వతి ప్రార్థన లక్ష్మి ఇష్టకామ్యాత్ మనోవాంఛ ఫలసిద్ధ యోవైన పుత్ర పౌత్ర ఆమె ఒళ్ళు పెట్టి పుత్ర పౌత్ర ధనం ధాన్యం చంద్రాభం ధనమగ్న సీతారాం కటాక్షంతో మీరు మీ కుటుంబం చేసే ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో ధనలక్ష్మి మంచి ఉద్యోగం వచ్చి అనుకున్న కోరిక సంపూర్ణ ధనలక్ష్మి ఇష్టకామ్యాత్ సీతారాం మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టక యో వైతాంబన పుత్ర పౌత్ర ధనం ధాన్యం చంద్రాభం ధనం అగ్ని ధనం కాటాక్షం మీ దాంపత్యం మంచుకుని మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అనుకున్న పనులు సంపూర్ణ ధనలక్ష్మి మనోవాంఛ వాళ్ళ విద్యా సరస్వతి ప్రాప్త మనోవాంఛ ధనలక్ష్మి కృష్ణార్పణమస్తు అందరికీ వేసిన మనోవాంఛ సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తస్తుంది ధనలక్ష్మి ఆరోగ్య ప్రాప్తస్తుంది మనోవాంఛ ధనలక్ష్మి ఇష్టకం ఇదెవరిది నాన్న ఇగో శుభం అందరికీ ఓకే కదా మనోవాంఛ మీరు అనుకున్న కోరికలు అందించి మీ కుటుంబాన్ని మీ గోత్రాన్ని వంశాన్ని ఉద్దేశాన్ని విజయం సంపూర్ణ లక్ష్మీ సరంసి కృష్ణార్పణమస్తు మనోవాంఛ అనుకున్న పనులు జరిగి సంపూర్ణ సరంసి కృష్ణార్పణమస్తు మనో ధనలక్ష్మి మీరు మీ కుటుంబం చేసే ఉద్యోగం వ్యాపారం అనుకున్న పనులు మీ దాంపత్యం మంచుకొని మీరు అనుకున్న కోరికలు అందే సంపూర్ణ మీ పిల్లలు మీరు సంతోషం సంపూర్ణ ఆరోగ్యం శతమానం ధనలక్ష్మి ఇష్టకామ్యాత్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ధనలక్ష్మి విద్యా సరస్వతి ప్రాప్తిరస్తు మనోవాంఛ నాన్న అమ్మ చెప్పినట్టు మంచి చదువుకొని మంచి విద్యా సరస్వతి ధనలక్ష్మి ఇష్టకం ధనం సరంసి కృష్ణార్పణమస్తు మనోవాంఛ మీరు మీ కుటుంబం మీ గోత్రం సుఖశాంతి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ దాంపత్యం మంచుకొని మీ పిల్లలకు ఒక ఆయన ఐఏఎస్ ఒక ఆయన ఐపీఎస్ అయి సంతోషం సంపూర్ణత మీ దాంపత్యం మంచిగా ఓకే శుభం ఓకేనా తాత రైట్ మనం ఈయనకు బొట్టు పెట్టు మనం మంచి నిండా నూరేళ్ళు ముత్తేతం చేసి పిల్ల పాపలు తులతో ఆ స్వామి కాడ ఆయనకు బొట్టు లేదు పాప ఓకేనా రైట్ ఓకే రైట్ మీరు మీ కుటుంబం మీ చేసే ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో మీ దాంపత్యం మంచుకొని మీ పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చి అనుకున్న కోరికలు దాని ఇష్టకామి ధనలక్ష్మి సరంసి కృష్ణ అర్పణమస్తు అయ్యా ఇగో ఆ కలశము కట్టుకోండి ఎవరన్నా ఇంట్లో కట్టుకుంటే మీ ఇష్టం అది లేదా ఆ కొబ్బరికాయ కొట్టి తీయండి అమ్మా ఇంట్లో కట్టుకోవచ్చు లోపలగా గుమ్మం కట్టుకోవచ్చు సరేనా ఇప్పుడు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి తీసేయండి గౌరమ్మను ఎవరు పెంచుకో ఆడవాళ్ళు తీసుకొని మంచిగా పొద్దున స్నానం చేసినప్పుడు పెట్టుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉందా మీరే తీసుకోవాలి సరేనా ఇప్పుడు ఆ కలుషం ఎవరైనా తీసుకొని వేసుకోండి అది ఉన్నది ఆ దూది ఉన్నది చూసిరా మీరు కొంచెం తీసుకొని మీ పుస్తలకు మంగళసూత్రాలకు వేసుకోండి ఇంకేం డౌట్ లేదుగా ఇక చేసుకోండి కథం అయిపోయింది అయితే కొబ్బరికాయ తీసుకొని దాని మీద 2 కర్పూరం బిళ్ళలు వేసి దిష్టి తీసి కొట్టేసేయండి అప్పుడు ఊరేం స్టార్ట్ చేసుకోండి శుభం ఓకేనా नमः शिवाय च नमः शिवाय कालिकांगण मंदिर चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगिन आनंद पूजिन भावे ओवाय नमणे नमः त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या द्रवणं त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्या वा चक्षुषा करोमि यज्ञं सर्वं परस्मै नारायणाय समर्पयामि राम नारायणं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं विद्यारण्ये अहं भवानी सहितं नमामि मदारमाला कलिकालकारे कपालमालां गीतसुन्दराय दिगम्बराय दिगम्बराय नमः शिवाय च नमः शिवाय हरिरुद्राङ्गणमण्डितचरणं डोळनपाणिन रूपं नमये नमः त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रवणं त्वमेव सर्वम् भक्तवशङ्कर शम्भो हर हर नमो नमो पुण्यमु पापमु తెలియని
మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. అందరూ మంగళహారతి కొబ్బరికాయ ఒక వాటర్ చెంబులో మధ్యలో కాయలతో పాటు రండి మంగళహారతి